శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సాయి సచరిత 481వ పేజీలోని 163వ ఓవి నుంచి ఈరోజు చదువుతున్నాము. అప్ప ఠానా పట్టణ వాస్తవ్యుడు. భివండిలో పని ఉండడం వలన 8 రోజులలో తిరిగి వస్తానని చెప్పి బయటపడ్డాడు. 2 రోజులు గడిచాక ఒక అపూర్వ సంఘటన జరిగింది. ఠానాలోని అతని ఇంటి ముంగిటకు ఒక ఫకీరు వచ్చాడు. అతన్ని చూడగానే అందరికీ అతడు సాయియే అని అనిపించింది. అతని రూపురేఖలన్నీ నఖశిఖ పర్యంతం పూర్తిగా పటంలోని బాబా వలనే ఉన్నాయి. అప్ప భార్య బిడ్డలు ఫకీరుని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. బాబాయే వచ్చారా అనిపించింది. పూర్వం వారెవరూ బాబాను ప్రత్యక్షంగా చూసి ఉండలేదు. కానీ అచ్చు పటంలో వలనే ఉండడం వలన వీరే సాయిబాబా అని తెలుసుకొని జిజ్ఞాసతో, మీరు షిరిడి సాయిబాబా ఏనా అని ఫకీరు ప్రశ్నించారు. ఫకీరు చెప్పిన దాన్ని శ్రోతలు శ్రద్ధగా వినండి. నిజంగా నేను స్వయం సాయిని కాను, కానీ వారి ఆజ్ఞను పాలించే వారి దాసుని. వారి ఆజ్ఞానుసారం మీ కుటుంబ క్షేమ సమాచారాలను తెలుసుకోవడానికి వచ్చాను అని చెప్పి దక్షిణను కోరగా గృహిణి వెంటనే 1 రూపాయిని సంభావనగా ఇచ్చింది. అతడు కూడా బాబా విభూతిని ఇచ్చాడు. సాయిబాబా విభూతిని పొట్లం కట్టి ఆ స్త్రీకి ఇచ్చి, దీనిని ఆ పటం వద్ద ఉంచండి, మీకు సుఖం కలుగుతుందని చెప్పాడు. తన పని పూర్తి చేసుకొని సాయి నా కోసం ఎదురు చూస్తుంటారు అని సెలవు తీసుకొని ఫకీర్ వెళ్ళిపోయాడు. తర్వాత అతడు అక్కడి నుంచి వచ్చిన దారిని వెళ్ళాడు. ఇక్కడ సాయి యొక్క ఈ అపూర్వ లీల జరిగింది. భివండికి బయలుదేరిన అప్పాసాహెబ్ ముందుకు వెళ్ళక వెనుకకు మరలాడు. టాంగా బండి గుర్రాలు జబ్బుపడంతో ప్రయాణం ముందుకు సాగక ఆగిపోయింది. మధ్యాహ్నం అతడు ఠానాకు వచ్చి జరిగిన వృత్తాంతానంతా తెలుసుకున్నాడు. ఫకీర్ దర్శనం చేసుకోనందుకు అప్ప మనసు చివుక్కుమంది. 176వ ఓవి నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. లోకా సమస్తాం సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.